అందరూ ఎలాగొన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇచ్చాపురం పిల్ల వ్లాగ్స్. సో మా మమ్మీ అయితే ఈరోజు కరివేపాకు పొడి చేయబోతున్నారు. అది ఎలా చేస్తున్నారో చూద్దాం రండి. అరే ఆగండి గైస్, మన వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఇంకా కామెంట్ రూపంలో ఏదైనా తెలియజేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ని డంగ్ డంగ్ అని కొట్టేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు కరివేపాకు పొడి రెసిపీ చేయబోతున్నాము. కళాయి హీట్ చేసుకున్నామండి, సిమ్లో పెట్టాం. లైట్గా ఆయిల్ వేయాలండి, ఒక 5-6 డ్రాప్స్, ఎక్కువ కాదు. ఎక్కువ వేస్తే బాగోదు కూడా. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా అందులోన శనగపప్పు మినపప్పు వేసుకుందామండి. అవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అది సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతే లోన అంతా పచ్చి పచ్చిగా ఉంటాయి, వేగవు, టేస్ట్ కూడా బాగోదు. స్లోగా సిమ్లో పెట్టుకోవడం వల్ల అవి ఏంటంటే లోన నుంచి బాగా వేగితే బాగుంటాయి, టేస్ట్ కూడా. అందులో కొంచెం ధనియాలు కూడా వేయాలండి. నేను ధనియాల పౌడర్ ఆల్రెడీ చేశాను, నేను ధనియాలు వేయలేదు. అవి వేగుతున్నాయి. నెక్స్ట్ ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి సిమ్లో పెట్టి వేపుకుందాం. ఇప్పుడు అవి వేగిపోయండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇది సిమ్లో పెట్టే వేపాలండి. వేపుతున్నామండి. కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వేగిపోయండి. నెక్స్ట్ ప్లేట్లు తీసుకొని ఇప్పుడు కరివేపాకును వేపుకుందాం. ఇప్పుడు కరివేపాకును వేపుకుందామండి. దీంట్లోన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పచ్చి కరివేపాకుని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లను వేసి బాగా బాయిలింగ్ చేసి, ఒక గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ అయినంతవరకు బాగా అయినంతవరకు మరిగించిన తర్వాత తాగడం వల్ల బీపీ కంట్రోల్ చాలా వరకు అవుతుందండి. అంటే ఒకరోజు చేస్తే అవ్వదు. మార్నింగ్ టీ బదులు ఈవినింగ్ టీ బదులు మార్నింగ్ ఈవినింగ్ తాగితే బాగుంటాయి. నెక్స్ట్ కొలెస్ట్రాల్ కూడా తరుగుతాయండి దీనివల్ల. నెక్స్ట్ కరివేపాకుని చాలా మెడిసిన్స్లో యూజ్ చేస్తారు కూడాను. ఇది జుట్టుకు కూడా మంచిది, మన కంటికి కూడా మంచిది. ఇది చాలామందికి తెలిసిందే. ఇందులో కాల్షియం, కెరాటిన్ అవన్నీ ఉంటాయి, విటమిన్స్ అన్నీ.
ఇది మా పిల్లలకి నేను ఫుడ్లో పెడుతుంటానండి. ఈ కరివేపాకు పొడి అన్నంలోన కరివేపాకే కదా అని కూరల్లోన తీసి పారేస్తాం తేలిగ్గా. కానీ దానివల్ల దీంట్లోని ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఇది రైస్‌లోన మా పిల్లలకి స్టార్టింగ్ ముద్దకి వేస్తానండి. అంటే స్టార్టింగ్ ఒక ముద్దలో అయినా తినండమ్మా అనేసి వేస్తుంటాను. ఒక చిన్న స్పూన్ వేసి అందులో కొంచెం ఘీ ఏసి తింటే చాలా మంచిది. మన చాలా వరకు దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. సిమ్‌లో పెట్టి బాగా వేపాలండి. ఇప్పుడు ముందుగా వేపినవి మిక్సీ జార్‌లో తీసుకున్నానండి. అందులో కొంచెం తెల్లుల్లిపాయలు వేయాలండి. ధనియాలు మాత్రం కన్ఫర్మ్‌గా శనగపప్పు వేపినప్పుడే వేసుకోండి. నేనైతే పౌడర్‌గా వేసుకున్నాను. ఇప్పుడు అది మిక్సీ చేశానండి. ఇప్పుడు కరివేపాకు కూడా ఏసుకొని మిక్సీ తిప్పుకుందాం. పౌడర్ రెడీ. ఇప్పుడు ఇంకోసారి మిక్సీ తిప్పుకుందాం. అయిపోయిందండి. చూడండి కొంచెం పౌడర్ అయింది. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కరివేపాకుని తక్కువ తీసుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇచ్చాపురం పిల్ల వ్లాగ్స్.